ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి నోటీసులు వెళ్ళాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. కాకపోతే ప్లేస్ ఎక్కడ అనేది కేసీఆరే డిసైడ్ చేసుకునే అవకాశాన్ని సిట్ అధికారులు ఇచ్చారు. మేబీ అనారోగ్య సమస్యలు, సీనియర్ సిటిజన్ కూడా కేసీఆర్ కావటం ఫలితంగా ఇలాంటి అవకాశాన్ని ఆయనకి ఇచ్చారా అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా కేసీఆర్ చెప్పిన ప్రదేశంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన విచారణ కొనసాగబోతుంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ విచారణ ముగిసిన తర్వాత ఇప్పుడు ఏకంగా కేసీఆర్కి నోటీసులు వెళ్ళటం మాత్రం కొద్దిగా కీలకమైన పరిణామంగా చెప్పాలి. కాకపోతే ఇప్పటివరకు నిందితుల లిస్టులో వీళ్ళెవరూ కూడా లేరు. సో ఏం జరగబోతుంది, కేసీఆర్ విచారణ ఎలా జరిగేటువంటి అవకాశం ఉంది, ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు కేసీఆర్కి వేసేటువంటి అవకాశం ఉంది, ఆయనకి ప్లేస్ డిసైడ్ చేసుకునే అవకాశం ఇవ్వడానికి ఉన్న కారణాలు ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేటు, ఈ కేసును మొదటి నుంచి చూస్తున్న వ్యక్తి, ఈ కేసు కూడా పెట్టిన వ్యక్తి అరుణ్ గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి నోటీసులు వచ్చాయి. నోటీసులు వస్తాయన్న విషయాన్ని మనం 2 రోజుల క్రితం వీడియో కూడా చేసాం. వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి అనుకున్నట్టుగానే కేసీఆర్ గారికి నోటీసులు వచ్చాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ. కాకపోతే విచారణ ఎక్కడ అనేది కేసీఆర్ గారి ఇష్టం అనేది ఆ అంశంలో పొందుపరిచారు. అంటే కేసీఆర్ గారికి ఆప్షన్ ఇవ్వడానికి ఉన్న కారణాలు ఏంటి, కేసీఆర్ గారి విచారణ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? కేవలం వయసు రీత్యా ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు అంతే తప్ప ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానులే. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు కదండి ఇన్వెస్టిగేషన్కి. వెంకటగిరి గారి ముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి తను ఆ రోజు ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటినీ కూడా స్పష్టంగా చెప్పి వెళ్ళారు. మరి మాజీ ముఖ్యమంత్రికి ఏ విధమైన ఇమ్యూనిటీ ఉంటుంది? ఏముండదు. ఆయన కేవలం వయసు రీత్యా మీరు చెప్తారా, మేము చెప్పాలనా, లేదంటే సిట్ ఆఫీస్కి రండి, లేదు వెళ్ళిన అడ్వాన్స్ ఇన్ఫార్మ్ చేయండి అని కూడా చెప్పారు క్లియర్గా. అంటే ముందే చెప్పాలి. రేపు ఏదో 2 గంటలకు 3 గంటలకు ఇన్వెస్టిగేషన్కి రమ్మంటే రేపు 2 గంటలకు ఫోన్ చేసి మీరు రండి పోయి అని చెప్పడానికి లేదు. హైదరాబాద్ పరిధిలో అని స్పష్టంగా చెప్పడం జరిగింది నోటీస్లో. అది కేవలం వెసులుబాటు మాత్రమే అంతే తప్ప ఆయనకు ఇచ్చిన ప్రివిలేజ్ అని కూడా నేను అనుకోను. దేశంలో 29 రాష్ట్రాలల్లో తెలంగాణ ఒకటి. అయితే తెలంగాణ ఒక ప్రాంతీయ పార్టీ 18 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ని సేకరించడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా లేదు. బీజేపీ కూడా, నాకు తెలిసి బీజేపీ కూడా అంత అమౌంట్ సేకరించిందో లేదో అనేది డౌట్ఫుల్. జాతీయ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. వీళ్ళు మరి అదే రెండో స్థానంలో ఉన్నట్టుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా లేవు, ఇంత అమౌంట్ రాలేదు. వేరే ఏ పార్టీకి కూడా రాలేదు. మరి అంటే అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే డజన్కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఎక్కడ కూడా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ ఏ పార్టీ కూడా తీసుకురాలేదు, సాధించలేకపోయింది. మరి ఈ పార్టీ మాత్రమే అది చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఇంత అమౌంట్ కలెక్ట్ కావడానికి కారణం టెలిఫోన్ ట్యాపింగే. ఫామ్ హౌస్లో కూర్చొని అందరి ఆడియోలు విన్నంత మాత్రాన తప్పించుకుంటారు అనేది, విధి నుంచి తప్పించుకోవడం అనేది కష్టం. కర్మ రిటర్న్స్ అనేది ఇప్పుడు ఈ నోటీస్ ద్వారా అర్థమైపోతుంది. చేసిన తప్పులు ఎవరైనా సరే అనుభవించాల్సిందే. తండ్రి, తమ్ముడైనా సరే, అదే ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపించడానికి ఈరోజు ఒక నోటీస్ ఒక ఉదాహరణ. మరి ఏమైనా హౌస్ మోషన్ ఏమైనా మూవ్ చేస్తారో తెలంగాణ బారాసా పార్టీ న్యాయవాదులు, ఇంకేమైనా న్యాయవాదిని పంపించమని చెప్పి అసెస్ చేయడానికి చూడాలి. హౌస్ మోషన్ ఏమైనా మూవ్ అయిందో కూడా కనుక్కోవాల్సిన ఉంటుంది. వెసులుబాటు అనేది కేవలం వయసు రీత్యా మాత్రమే ఇచ్చింది తప్ప ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్నట్టు, లేకపోతే గౌరవమైన వ్యక్తి అయితే కేసులో ఇరుక్కోరు కదా. ఆయన చెప్పింది కూడా, కేసీఆర్ గతంలో చెప్పింది కూడా అక్షరాల సత్యం. అది ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా గెట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిస్ సోర్సెస్. ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ నుంచి, హోమ్ సెక్రటరీ నుంచి, కేంద్ర హోమ్ సెక్రటరీ నుంచి ఇన్ఫర్మేషన్లు తీసుకోవాలా. మరి ఎక్కడ తీసుకున్నారు? తీసుకోకుండా చేసినారు అనేది అయితే క్లియర్గా ఉంది కదా. దాన్ని డెస్ట్రాయ్ చేయొచ్చు అని కూడా యాక్ట్ చెప్తుంది అన్నాడు. పవర్ఫుల్ యాక్ట్ అన్నాడు.
వాస్తవం టెలిఫోన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది పవర్ఫుల్ 100% దేశ భద్రతకు ఉపయోగించాలి. డిస్ట్రాయ్ చేసి అధికారం ఇచ్చినప్పుడు దాని రికార్డ్స్ మినిట్స్ మెయింటైన్ చేయాలి. రెండో 16వ సంవత్సరంలో 17వ సంవత్సరంలో 18వ సంవత్సరంలో ఇన్ని నెంబర్లు ట్యాప్ చేసినాం, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీన్ని ఈ పలానా రోజు పలానా ఫోన్ నెంబర్ అనేసి వచ్చింది, దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నామని మినిట్లో రికార్డ్ చేయాలి. రికార్డ్ మొన్న ఒక చేయనందుకే కదా వార్త ఇప్పుడు వచ్చింది తప్పు. సార్. మొన్న ఒక వార్త వచ్చింది సంతోష్ రావు విచారణ సమయంలో. మేము నిఘా పెట్టమని చెప్పాం తప్ప ఫోన్ ట్యాపింగ్ చేయమని అధికారులకు చెప్పలేదు అని చెప్పినట్టుగా ఒక వార్త వచ్చింది. అంటే నిఘా పెట్టడం ఏంది, ట్యాపింగ్ చేయడం ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఎక్కడ? ట్యాపింగ్ చేయడం అంటే రికార్డ్ చేసుకోవడమే దాన్ని. నిఘా పెట్టడం అంటే వాళ్ళకు ప్రభుత్వ అవసరాలకు కేంద్ర ప్రభుత్వ అవసరాలు. దేశ భద్రత రాష్ట్రంలో కొంచెమే ఉంటది. ఇప్పుడు గుజరాత్‌లో ఏటీఎస్ అవసరం ఉంది అని అంటే ఏటీఎస్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప పోయి తెలంగాణ పోలీస్ పోయి అక్కడ ఉన్నోళ్ళని పట్టుకోరు కదా! ఇక్కడ ఎవడో ఒకడు అఫెండర్ దొరుకుతాడు. ఎక్కడో ఓల్డ్ సిటీలో దొరుకుతాడు. దొరికి కొంచెం ప్లాన్‌లు చెప్తాడు బయటికి. మరి తెలంగాణ పోలీస్ అయితే ఎళ్లి వాళ్ళని పట్టుకోదు కదా! గుజరాత్‌ల, తమిళనాడుల, కేరళల వాళ్ళ డెన్‌లున్నా సరే, వాళ్ళ ఆయుధాలున్నా సరే, వాళ్ళ డబ్బులున్నా సరే, కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తది. అంతే తప్ప తెలంగాణ పోలీస్ అయితే వెళ్ళదు కదా! అంటే ఎస్ఐబి డీజీపీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, హోమ్ సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, కేంద్ర హోమ్ సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అట్లా కదా పోవాల్సింది. మరి ఇక్కడ అవన్నీ ఏం లేవు కదా! కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి గాని, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి గాని ఇన్ఫర్మేషన్లు ఇచ్చినట్టు మినిట్స్ ఎక్కడైనా ఉందా? ఎన్ని ఫోన్లు తీసుకున్నారు? కట్టర్లతోన కట్ చేయమని లేదు కదా! కట్టర్లతోన కట్ చేసింది ఎవరు కట్ చేసిండ్రు? అంతేకాకుండా ఉప ఎన్నికల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని లాభపడ్డది ఎవరు? అవతల పార్టీ వ్యక్తులకు డబ్బులు సీజ్ చేసింది ఎవరు? సీజ్ చేయడం వల్ల లాభపడ్డది ఎవరు? బీఆర్ఎస్ పార్టీనే కదా! అలియాస్ టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఎన్నికల్లో లాభపడడానికి దీన్ని ఉపయోగించుకున్నందుకే తప్పంటున్నారు తప్ప టెలిఫోన్ ట్యాపింగ్ తప్పని ఎవరు అనట్లేదు. ఈ రోజు కూడా దాన్ని ఇనిషియేట్ చేసి మొదట కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిగా నేను కూడా చెప్పట్లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చేయకూడదని నేను ఎక్కడ చెప్పట్లేదు. దేశ భద్రత అవసరాల కొరకు మాత్రమే చేయాలి గానీ, కొంత ఏదో పార్టీ అధికారంలో ఉన్న పార్టీ లబ్ధి కొరకు ట్యాపింగ్ చేయొచ్చు. తర్వాత దాన్ని అవసరాలకు అనుగుణంగా వాళ్ళ అవసరాలకు అనుసరలేదు. మినిట్స్‌లో ఉండాలి. పలానా రోజు మరి డిసెంబర్ 3వ తారీఖు 2023లో డిస్ట్రాయ్ చేయమని ఏమైనా మినిట్స్ ఏమైనా డైరెక్షన్స్ ఉన్నాయా? హోమ్ సెక్రటరీ గారి నుంచి, లేదా హోమ్ సెక్రటరీ గారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? ఎస్ఐబి ఆఫీస్‌లో ఏమైనా దాచిపెట్టిండ్రా? ఎస్ఐబి ఆఫీస్‌లో హార్డ్ డిస్క్‌లను కట్టర్లు పెట్టి కట్ చేయమని చెప్పేసి మినిట్స్‌లో ఎక్కడైనా ఉందా? ఇప్పుడు కొన్న తర్వాత ప్రభుత్వం ఆస్తులైతాయి కదా! వాటిని భద్రపరచాలి కదా! దాన్ని కట్టర్లతోనే డిస్ట్రాయ్ చేసి మూసీ నదిలేసి వికారాబాద్ అడవుల్లో వాడేయమని చెప్పి ఎక్కడ లేదు కదా! అది కూడా ఏ విధమైతే ఉండదు కదా! 100% అది కూడా గుర్తుపట్టాలి కదా! అధికారుల అవసరమేముంది దాన్ని డిస్ట్రాయ్? ఇప్పుడు నిఘా పెట్టమన్నారు, వాస్తవం. నిఘా పేరు మీద వాళ్ళు ట్యాపింగ్ చేసిండ్రు అని వీళ్ళు అంటున్నారు. ట్యాపింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎవరికిచ్చిండ్రు? మరి ట్యాపింగ్ చేసిన తర్వాత రికార్డ్ అంతా తొలగించమని ఎవరు ఆర్డర్ ఇచ్చిండ్రు? ఇవన్నీ కూడా చూడాల్సిందే కదా! ఉత్త పుణ్యానికి అధికారులను బలి చేయాలనుకుంటే మాత్రం కుదరదు కదా! వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు వాళ్ళు కన్ఫెస్ చేస్తే వీళ్ళు ఇరుకుతారు కదా ఖచ్చితంగా. రాష్ట్ర అవసరం కాదు కదా! బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల పాత్ర కాదు కదా! పోలీసుల డ్యూటీ అది కాదు కదా! సార్, ఇప్పుడు కేసీఆర్ విచారణ ప్రధానంగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి ప్రశ్నలు కేసీఆర్‌కి విచారణ అధికారులు వేసేటువంటి అవకాశం ఉంది? ఖచ్చితంగా అడుగుతారు. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రగతి భవన్‌లో ఎందుకున్నాడు? ఎందుకు ఎంటర్‌టైన్ చేసిండ్రు? ఉదయం రిపోర్ట్ చేసి వెళ్ళిపోవాలి కదా! మరి ఆయన అక్కడనే కూర్చోవడం ఏంది? రాధాకిషన్ రావుతోన కావచ్చు, ఇంకా వేరే ఎవరైనా ప్రణీత్ రావుతోన కావచ్చు, గంటలు గంటలు కలిసి మాట్లాడడం ఎందుకు? ఫామ్ హౌస్‌కి ఎందుకు విజిట్ చేసిండ్రు వీళ్ళు? సీఎం కదా ఆన్సరబుల్. ఫామ్ హౌస్ కాదు కదా! సరే ముఖ్యమంత్రి ఉంటే అక్కడ వెళ్ళి చెప్పిండొచ్చు కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఆయనతో మాట్లాడడం, వాట్సాప్ కాల్ సంతోష్ ద్వారా పంపించడం, కేటీఆర్ అవసరాలకు అనుగుణంగా ఆయనకు అందించడం, ఇవన్నీ కూడా చెప్పిండ్రా మరి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి చెప్పిండ్రు. క్యాబినెట్ మినిస్టర్లు మాకు ఇట్లా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చిండ్రు. చేయమంటారా? వద్దంటారా? మీ ఆర్డర్స్ ఏంటివి? ఒకవేళ ఉంటే దాన్ని పర్టిక్యులర్‌గా రికార్డ్ రూపంలో ఏమైనా ఉన్నాయా?
ఒకవేళ లేకుంటే ఎందుకు చేయాల్సొచ్చింది? ఎవరి అవసరాల కొరకు చేయాల్సొచ్చింది? ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళకంటే ఎక్కువ ప్రశ్నలు కేసీఆర్‌కే ఎదురైతాయి. నాకు తెలిసినంత వరకు రాధాకిషన్ రావు కంటే, ప్రభాకర్ రావు కంటే, కేటీఆర్ కంటే, హరీష్ రావు కంటే, సంతోష్ రావు కంటే ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు కేసీఆర్‌ను చుట్టుముడతాయి. మొత్తం బాధ్యత కూడా ఆయనదే. సుప్రీమో ఎవరు? ఆయన్నే కదా! పెద్దాయన చెప్తే చేసినామని ప్రభాకర్ రావు కూడా చెప్పిండు. రాధాకిషన్ రావు తన స్టేట్‌మెంట్‌లో పెద్దాయన అని పెద్దాయనని ఇరికిచ్చింది కేసీఆర్‌ని ఇరికిచ్చింది ప్రభాకర్ రావే. తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్‌ని ఇరికిచ్చిండు. కేటీఆర్ సంతోష్ రావుని ఇరికిచ్చిండు. సంతోష్ రావు కేసీఆర్‌ని ఇరికిచ్చిండని మనమైతే అనుకోవచ్చు. దాంట్లో ఇన్వెస్టిగేషన్‌లో పార్ట్‌లో బయటికొస్తది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఇదే చెప్తారు. వాళ్ళు నేను చేయలేదు, నేను అమాయకుడిని, నేను శుద్ధపూసను అని చెప్తే అదైతే రికార్డ్ చేయరు కదా పోలీసులు. వాళ్ళు చెప్పిందే స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తారు. వాళ్ళకేం అవసరం? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఎంత అంకిత భావంతోన పనిచేసినారో ఇప్పుడు కూడా అంతే అంకిత భావంతోన పనిచేస్తారు. ప్రభుత్వం కొరకైతే పని చేయలేదని మీరే అంటున్నారు కదా! ఆయన డ్యూటీలో భాగంగా ప్రభాకర్ రావు చేసినప్పుడు మరి సజ్జనార్ కూడా ఆయన డ్యూటీలో భాగంగానే మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తాడు. మిగతా ఆఫీసర్లు కూడా మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు. అంతే తప్ప వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి మీకేం నైతిక హక్కు లేదు. మనం చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ గాని, కేసీఆర్ అనుయాయులు గాని మాట్లాడుతున్నారు. అది 100కు 100% తప్పు. వాళ్ళు చట్టాన్ని దుర్వినియోగం చేసిండ్రు. చట్టాన్ని వాడుకున్నారు. చట్టాన్ని వాళ్ళ ధనదాహానికి వాడుకొని పార్టీ అవసరాల కొరకు డబ్బులు చేసిండ్రు అని చెప్పి శ్రీధర్‌రావు అనే వ్యక్తి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలక్టోరల్ బాండ్స్ 13 కోట్ల రూపాయలు నన్ను బెదిరించి ఎస్ఐబి ఆఫీస్‌లోనే నాతో కొనిపించిండ్రు అని చెప్పి కూడా చెప్పిండు. రివాల్వర్ ఎక్కువ పెట్టి మరీ అని చెప్పి కంప్లెయింట్ ఇయ్యడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఉన్న వ్యక్తితో పాటు నేనే ఆ ఫిర్యాదు ఆయన చెప్తే డ్రాఫ్ట్ చేసి ఇచ్చింది కూడా నేనే. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ అవసరాల కొరకు చట్టాన్ని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిండ్రు. రాజ్యాంగబద్ధమైన వినియోగం చేసిండ్రు. ఇది ఎంత మాత్రం క్షమార్హం కానే కాదు. ప్రజా జీవితంలో ఇటువంటి వాటికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు ఇది చేసిండు, రేపు ఏదైనా ఇంకా ఇక్కడ పాకిస్తాన్‌లో 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఇస్తాము. మంజిల్ కట్టిస్తాము. నీ కుటుంబానికి మొత్తం ఫ్లైట్‌లు ఇస్తాము అంటే పాకిస్తాన్‌కి కూడా ఇన్ఫర్మేషన్ అమ్మేస్తారా వీళ్ళు? అమెరికాకి అమ్మేస్తారా? వేరే దేశాలకు, మన శత్రు దేశాలకు అమ్ముతారా? అటువంటిది జరుగుతుంది. మరి అధికారులు కూడా కళ్ళు తెరుచుకోవాలి. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అథెంటికేటెడ్‌గా ఉండాలి. ఆర్డర్స్ ఇస్తేనే, ఓరల్ ఆర్డర్స్ కాకుండా రిటెన్‌గా ఆర్డర్‌లు ఇస్తేనే వాళ్ళు కూడా భవిష్యత్తులో చేస్తే బావుంటది. లేదంటే ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కొంటున్న సమస్యలను తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటది. సార్ ఇప్పటి వరకు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని, కేసీఆర్ గాని వీళ్ళెవరు కూడా నిందితుల లిస్ట్‌లో లేరు. నిందితుల లిస్ట్‌లో వీళ్ళు చేరే అవకాశం ఉండొచ్చా? సార్ అనుమానం ఉంది ఆ కేసుతోన సంబంధాలుండయి, ఆ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌కి తెలిసినప్పుడు 160 కింద నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళిచ్చే సమాధానాల మేరకు వాళ్ళు ఆ కేసుతో సంబంధం ఉందా లేదా? విట్‌నెస్‌లుగా కూడా తీసుకోకపోవచ్చు. ఒకవేళ వాళ్ళకు సరైన ఆధారాలు లభించనప్పుడు వీళ్ళిచ్చే ఆన్సర్‌లను వాళ్ళతో ఉన్న ఇన్ఫర్మేషన్‌తో మ్యాచ్ కానప్పుడు వాళ్ళని కేసులో నుంచి పక్కకు కూడా పంపేయొచ్చు. 160 స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ వాళ్ళకు అనుమానమొస్తే ఫోర్త్ విత్ అక్యూజ్డ్‌గా మెన్షన్ చేసి రిమాండ్ కేస్ డైరీ ఒకటి తయారు చేసి రిమాండ్ చేస్తారు. అంతే తప్ప ఎవరికి 160 ప్రకారంగా నోటీసులు ఇచ్చిండ్రు, వదిలిపెడతారు అని అనుకోవడం మాత్రం అమాయకత్వం అయితది. అంతకు మించి వేరే ఏం లేదు. ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి పూర్తి విచక్షణాధికారాలు ఉన్నాయి. ఏ క్షణమైనా సరే ఆ ముద్దాయి కింద మార్చి కేసులో అరెస్టులు కూడా చేయొచ్చు. ఎవరినైనా సరే. థాంక్ యూ సార్.